ప్రపంచంలో ఎవడూ లేడు, నేనే మగాడిని అని నువ్వు ఇచ్చుకుంటూ పోయి ఆటోలాళ్ళకి ఆడాళ్ళకి ఆర్టీసీలో ఇవ్వటం ఏంటి ఇదంతా? ఉద్యోగస్తులు ఎన్జిఓస్లు కానీ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏళ్ళలో మేము ఉద్యోగంలో చేరినప్పటికీ మాతో 13 సంవత్సరాల వెట్టి చాకరీ అనంతరము మమ్మల్ని డిపార్ట్మెంట్లోకి మెర్జ్ చేసి ఈరోజు మా వయసు 56 సంవత్సరాలు. ఇలా షిఫ్ట్ ఆపరేటర్లు గాను ప్రతి ఒక్క దానికి వెళ్ళి మేము పని చేయగలుగుతున్నాము. మాకు సరి అయిన జీతాలు ఇచ్చి దీనివల్ల ప్రజలు కానీ ఎటువంటి రైతులు కానీ ఎటువంటి ఇబ్బంది చెందినా మాకు ఎటువంటి సంబంధం, అందరూ పూర్తి బాధ్యత. ఎంతో మంది విధములుగా మారి కాళ్ళు చేతులు యాక్సిడెంట్లతో ప్రాణాలు పోగొట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులంతా కూడా చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. దాదాపు ఇక్కడ వేల సంఖ్యలో విజయవాడ ధర్నా చౌక్ అయితే పూర్తిగా నిండిపోయింది. అసలు ఇలా సమస్యని ప్రధానం తెలుసుకుందాం. సరే అండి, ఎందుకు మీరు ప్రధానంగా ఈ రోజున చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు? ప్రధానంగా ఈ సమస్య ఏం డిమాండ్ చేస్తాం మీరు? మేము అన్నమయ్య జిల్లా కన్వీనర్ బి నరసింహుల్ నాయక్. నేను అన్నమయ్య జిల్లా నుంచి వచ్చాను. చలో విజయవాడ ఈరోజు కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చాము. మేము అన్నమయ్య సర్కిల్ నుంచి దాదాపు 1000 మంది పైగా ఈరోజు అనేక మీ సమస్యలు ఏంటి? జనసంఘం సమీకరణ కాదు, మీ సమస్యలు ఏంటి? ఈ గ్రేడ్ 2 జేఎల్ఎంని మా దాంట్లో విలీనం చేయాలా, తర్వాత అవుట్ సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ చేయాలా, తర్వాత జీపీఎఫ్ టు ఈపీఎఫ్, జీపీ టు పిఏపీఎఫ్ 2004 వరకు గవర్నమెంట్లో ఉంది, మా సంస్థలో లేదు కాబట్టి దాన్ని కూడా మా దాంట్లోకి అమలు చేయాలనేది మేము ప్రధానమైన డిమాండు. ప్రస్తుతం 4 డిఏలు మాకు పెండింగ్లో ఉన్నాయి. పిఆర్సీ కూడా మాకు ఇంకా అమలు చేయాలా, మాకు కొన్ని బకాయిలు రావాలా. దాని మీద ప్రధానంగా మేము ఈరోజు ధర్నాకు రావడం జరిగినది. కృష్ణా జిల్లా అట్లూరి భాస్కరరావు, నేను సీనియర్ అసిస్టెంట్గా పనిచేశాను. ఈ ఇండస్ట్రీలో నేను 81 నుంచి 2018 వరకు చేశాను. కానీ ఇంత ఘోరంగా మాకు డిఏలు కానీ ఇవ్వకుండా ప్రైవేట్ వర్కర్స్ని పర్మనెంట్ చేయకుండా చంద్రబాబు నాయుడు నియంతృత్వ పోకడపోతున్నాడు. అతను మా జోలికి వచ్చినప్పుడల్లా ఓడిపోయాడు. ఉద్యోగస్తుల జోలికి వస్తే ఎప్పుడైనా అతని గతి అదో గతి. అది నేను కరెక్ట్గా చెప్తున్నాను. అతను ఆలోచించుకోవాలి. ఇంతకాలం మమ్మల్ని ఏడిపించి 4 డిఏలు ఇవ్వకుండా చేసి ప్రైవేట్ వర్కర్స్ 20 సంవత్సరాల నుంచి చేస్తుంటే వాళ్ళకి జీతాలు పెంచకుండా వాళ్ళని పర్మనెంట్ చేయకుండా, నువ్వు ఒకప్పుడు ధర్మల్ స్టేషన్లో వాళ్ళని పర్మనెంట్ చేసావు. అట్లా ఎందుకు చేయలేవు? నువ్వు ఇవాళ 30,000 మంది ప్రైవేట్ వర్కర్స్ ఉన్నారు, నువ్వు ఎందుకు చేయలేవు? నీకేంటి అసలు? ఇదేంటి? వాళ్ళెవరు సామాజిక పెన్షన్లు ఇచ్చుకుంటా పోతే సరిపోయింది. ప్రపంచంలో ఎవడూ లేడు, నేనే మగాడిని అని నువ్వు ఇచ్చుకుంటా పోయి ఆటోలాళ్ళకి ఆడాళ్ళకి ఆర్టీసీలో ఇవ్వటం ఏంటి ఇదంతా? ఉద్యోగస్తులు ఎన్జిఓస్లు కానీ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చాలా అన్యాయం చేస్తాం. నువ్వు ఈసారి గ్యారెంటీగా ఓడిపోతావు, నిన్ను తప్పకుండా ఓడిస్తాం మేము. జాగ్రత్త. నా పేరు భాస్కర్ రావు. ఎన్నికల ముందు వచ్చిన హామీలు ఏంటి? అధికారంకి వచ్చినారు ఏం చేశారు? మీకు మాక్సిమం అన్ని చేస్తుందండి. కాకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చారు? ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. బట్ ఏమిటంటే మంచి చేస్తారని చెప్పేసి ఉద్దేశంతో ఖచ్చితంగా మాకు రావాల్సిన డిఏలు, పిల్లలకు వచ్చిన సబ్సిడైన్ పిల్లలకు వచ్చిన డైరెక్ట్ పేమెంట్స్ ఇవన్నీ కల్పిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఏంటి ప్రధానంగా డిమాండ్స్ ఎందుకు వచ్చారు? అదే డిఎస్ పెండింగ్ 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 4 డిఏలు పెండింగ్, సబ్సిడైన్ షిఫ్ట్ ఆపరేటర్లను రెగ్యులరైజేషన్. ఇప్పుడు గారు మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఏంటి ప్రధానమైన డిమాండ్స్? నుంచి అండి, అన్నమయ్య జిల్లా పీలేరు నుంచి వచ్చినామండి. మా ప్రధానమైన డిమాండ్స్ ఇప్పుడు సబ్స్టేషన్ పిల్లకాయలకి అరియర్స్ ఇవ్వాలి 2019 నుంచి ఇప్పటి వరకు. ప్లస్ గ్రేడ్ 2 జేఎల్ఎంని మా సంస్థలకు విలీనం చేయాలి. ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ చేయాలి. 2004 వరకు ఉంది, కానీ మా డిపార్ట్మెంట్లో 1/9/99 వరకు ఉన్నది. దాని నుంచి 2004 వరకు ఇమ్మని అడుగుతున్నాము. అట్లే కొత్త పోస్టులు కూడా మాకు చేయాలి. పని భారం ఎక్కువ అవుతున్నది, దాన్ని ఇది తగ్గించాలి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఎన్నికల ముందు, గత గవర్నమెంట్లో ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది? అధికారం వచ్చిన 15 నెలల్లో మీకేం అమలు చేసింది? ఎందుకు ఓటెక్కారు? సార్, నేను ప్రస్తుతం కర్నూలు నుంచి వచ్చాము సార్. నా పేరు మోదీన్ బాషా సార్. ఇప్పుడు మా సమస్యలు విద్యుత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పబ్లిక్కి అర్ధరాత్రి వర్షం వస్తున్నా, ఉరుములు మెరుపులు అవుతున్నా కూడా మా స్టాఫ్ పోయి అటెండ్ కావాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా జరిగితే
ఎటువంటి అనివార్య పరిస్థితులు ఎంతో మంది చనిపోతున్నారు, పోళ్ళ మీదనే కరెంట్ షాక్ గురై చనిపోతున్నారు. కానీ హాస్పిటలైజ్ పోతే వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కూడా డబ్బులు కూడా సరిగా అందడం లేదు. దయచేసి మెడికల్ ఫ్రీ, ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా మా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ కావాలా. తర్వాత కాంట్రాక్ట్ లేబర్లు దాదాపు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, ఎవరు కూడా రెగ్యులర్ కావడం లేదు. చాలీల జీతాలతో వాళ్ళు సతమతమవుతున్నారు. రిటైర్డ్ అయ్యే వయసు వస్తుంది కూడా అట్నే రిటైర్డ్ అవుతున్నారు, ఒక పైసా తీసుకోకుండా రిటైర్డ్ అయ్యి ఇళ్ళకి పోతున్నారు. మరి డిపార్ట్మెంట్ నమ్ముకొని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలా, రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా డిఎల్ ఇవ్వాలా. చాలా పరిస్థితి దారుణంగా ఉంది. అందరూ రోడ్డు మీదకి వచ్చేసాం. ఈరోజు కనుక మా సమస్యలు పరిష్కరించకుంటే తప్పనిసరిగా అంత రాష్ట్రం మొత్తం అంధకారం అవుతుందని నేను మీడియా ద్వారా మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఈ నమ్మకంతో మేము బయటకు వచ్చాము, ఆశిస్తున్నాము. దయచేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ప్రధాన డిమాండ్స్ ఏంటి? నేను రాయచోటి నుంచి వచ్చాను. అన్నమయ్య జిల్లా జేఏసీ తరపున మాట్లాడుతున్నాను. నా పేరు సమీవుల్లా. గత ప్రభుత్వము మాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఏమైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలు ఒక్కటి కూడా గత 5 ఏళ్లలో నెరవేర్చకపోగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీద చాలా ఆశలు, గంపెడంత ఆశలు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అనుకొని మేము గెలిపించుకున్నాము. కానీ ఈ ప్రభుత్వంలో కూడా 16 నెలలు అయినా కానీ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఎటువంటి సానుకూలంగా మాకు పరిష్కారం, సమస్యలు ఎట్లుండేవి అట్లే ఉన్నాయి కానీ ఇంతవరకు ఏ సమస్య పరిష్కారం కాలేదు. ప్రధానంగా జేఎల్ఎం గ్రేడ్ 2లో ఉన్నటువంటి వాళ్ళను అట్లు పంచాయతీరాజ్లు కానీ ఇట్లా మా డిపార్ట్మెంట్లు కానీ లేకుండా మధ్యలో నిలబెట్టేసి వాళ్ళు ఎటు కాకుండా చేశారు. వాళ్ళను మా ప్రభుత్వం మా డిపార్ట్మెంట్కి విలీనం చేసి వాళ్ళని రెగ్యులర్ చేయాలనేసి మా ఎలక్ట్రిసిటీ రూల్స్ వచ్చేసి వాళ్ళను వర్తింప చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ మీద ఉన్నారో వాళ్ళకు డైరెక్ట్ పేమెంట్ ఇచ్చి వాళ్ళని కూడా సమాన పని హక్కు కల్పించి చేయాలనేసి కోరుకుంటున్నాం. తర్వాత గత 1999 నుంచి కూడా 2004 వరకు ఈపీఎఫ్లో ఉండే వాళ్ళందరికీ జీపీఎఫ్ గవర్నమెంట్ కల్పించినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినా కూడా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఇంతవరకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ గత 25 ఏళ్ల నుంచి కూడా మేము పోరాడుతున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నాం. పలు దఫాలుగా కమిటీలు వేయడం, కాలయాపన చేయడం తప్ప నుంచి ఇంకొకటి లేదు. కాబట్టి ఇది కూడా మాకు ప్రధానమైన డిమాండ్. కేవలం ఒక 5,000 మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ ప్రభుత్వం మీద కానీ మా డిపార్ట్మెంట్ మీద కానీ బరువు పడదు. అట్లాంటివి కూడా చేయమని చెప్తే కూడా 25 ఏళ్ళ నుంచి చేయలేదు. తర్వాత ఈ మెడికల్ పాలసీ ఏదైతే ఉండదో గవర్నమెంట్లో వచ్చేసి హెల్త్ కార్డు తీసుకొని పోయి అందరూ ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ మా డిపార్ట్మెంట్లో లక్షలు ఖర్చు అయినా కానీ మీరు క్రెడిట్ కార్డు ఉన్నది మీకు అది వాడుకోండి అంటున్నారు. లేదంటే మీరు తీసుకొని పోయి మెడికల్ రిమార్ట్స్ పెట్టుకుంటున్నారు. మెడికల్ రిమార్ట్స్ కోసము 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటే 20,000 కూడా రాని పరిస్థితి ఉంది. అదే మాదిరిగా ఎంతో మంది ఇట్లా విద్యుత్ స్తంభాల పైన యాక్సిడెంట్లు జరిగి ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకొని ప్రాణాలు సైతం వదులుకుంటున్నారు. కానీ ఇట్లాంటి దుర్భర పరిస్థితుల్లో వాళ్ళకు అన్ని మేము ఫోటోలతో సహా వీడియోలతో సహా ప్రభుత్వానికి యాజమాన్యాన్ని చూపిస్తున్నా కూడా ఇంతవరకు వాళ్ళ దగ్గర కదిలిగానే లేదు. అందుకనే విధి లేని పరిస్థితుల్లో మా జేఏసీ తరఫున ఈ యొక్క అజిటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. గత 25 నుంచి మేము ప్రోగ్రామ్స్ అయితే ఇచ్చినాము. కానీ ఇంతవరకు సానుకూలమైన స్పందన రాలేదు. అందుకనే ఈరోజు విద్యుత్ సోదా ముట్టడి చేయాలనేసి జేఏసీ పిలుపు మేరకు చేశాము. ఇక మీద కూడా ఈరోజు సాయంత్రం జేఏసీ చర్చలతో రమ్మని యాజమాన్యం పిలిచింది. ఇవి ఎంతవరకు సఫలమవుతాయి కూడా మాకు తెలియదు. ఒకవేళ కాకుండా ఉంటే 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నిరవధికంగా సమ్మెకు పోవాల్సి వస్తుంది అనేసి జేఏసీ నిర్ణయించినారు. ఆ జేఏసీ ఏదైతే చెప్పిందో దానిపైన మేము తూచా తప్పకుండా పాటిస్తాం. ఒకవేళ దీనికి బాధ్యత వహించాల్సి వస్తే విద్యుత్ వినియోగదారులకు కానీ ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది పడితే అది కేవలం ప్రభుత్వానికి యాజమాన్యతే బాధ్యత వహించవలసిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వము యాజమాన్యము స్పందించి మాకు వెంటనే న్యాయమైన కోరికలు తీర్చాలనేసి మేము ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సురేష్ బాబు. మేము పీలేట్ డివిజన్ నుండి అన్నమయ్య జిల్లా జేఏసీ తరపున వచ్చాము. మా ప్రధానమైన సమస్యలు మా ముందుకు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇష్యూ మాకు చాలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నాము. కాళ్ళు చేతులు పోయి చాలా దుర్భరమైన పరిస్థితి అనిపిస్తున్నారు చాలామంది. జేఎల్ఎం విషయంలో కూడా గ్రేడ్ 2 జేఎల్ఎం ఏమంటే అట్లా పంచాయతీ కాకుండా అట్లా మా డిపార్ట్మెంట్ కాకుండా రెండింటికి మధ్యలో సతమతం అవుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి గత ప్రభుత్వం చాలా మనకు చేస్తాయి అనుకున్నాము, చేయలేకపోయింది. అదే ఆ ప్రభుత్వం సేమ్ టెంపో ఈ ప్రభుత్వం కూడా మెయింటైన్ చేస్తుందని మా అందరూ ఆశాభం. కానీ అది కాకుండా ఇదే ఇక్కడతో పులి స్టాప్ పెట్టి మా గొంతమ్మ కోరికలు మేమేం కోరడం లేదు. మా డిపార్ట్మెంట్ పరిధిగా మా న్యాయమైన కోరికలే చాలా న్యాయమైనవే.
అవన్నీ గవర్నమెంట్ తీర్చే కోరికలు నిన్ను ఇప్పటికైనా మన గవర్నమెంట్ కానీ మా డిపార్ట్మెంట్ కానీ స్పందించి మా ధర్నా కార్యక్రమం ఇక్కడితో కంప్లీట్ చేద్దాం మేమందరం అనుకుంటున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మాకు సహకరించి మాకు కావాల్సిన మాకు సమకూరిస్తే మేము సంతోషంగా ఉంటామని ఇదంతటికి కారణమైనటువంటి మా డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఈ ప్రకృతి కూడా సహకరిస్తుంది. దానికి మా డిపార్ట్మెంట్ వరకు మేము కోరుకునేది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎల్ఎంలో గ్రేడ్ 2 జేఎల్ఎంని డిపార్ట్మెంట్ విలీనం చేయడము, కాంట్రాక్ట్ బేసిక్లో ఉండే వాళ్ళకి రెగ్యులర్ చేయడము, దశల వారీగా మా డిపార్ట్మెంట్లో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి హెల్త్ కార్డు ఇవ్వడం కానీ, లేదంటే ఫ్రీ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం కానీ, నెక్స్ట్ మాకు పెండింగ్లో గత సంవత్సరం గత 2 సంవత్సరాలు 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మొత్తం వెరసి 4 డిఏలు. ఆ 4 డిఏలు కథ ఇంతవరకు ఎత్తుకోలేదు. మాకేమంటే స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే మేము ఇస్తాం, మీ గవర్నమెంట్ మాకు ఇస్తారని చెప్పి అంటున్నారు. అది ఎటువంటి దానికి మాకు ఎటువంటి సంబంధము లేదు. నెక్స్ట్ సబ్స్టైన్ పిల్లలు వాళ్ళకి సమాన పనికి సమానత లేకుండా ఎన్నో ఏంటి 20-30 సంవత్సరాల నుండి కూడా వాళ్ళు దుర్బల పరిస్థితి అనిపిస్తున్నారు. అట్లాంటి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని మేము అందరం గట్టిగా అడుగుతున్నాము. చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాం. దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి, గవర్నమెంట్ మా డిపార్ట్మెంట్ స్పందించి ఈ యొక్క కార్యక్రమం ఎక్కడికో క్లోజ్ చేస్తారు అనుకుంటున్నాం అందరము. ఈ రోజు సాయంత్రం 5 గంటలకే జేఏసీ వారిని చర్చలకు వెళ్ళడం జరిగింది. సానుకూలంగా స్పందించి అక్కడికి మాకు కంప్లీట్ అయిపోద్దని మేము అనుకుంటాం. లేని పక్షంలో మా జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 15వ తేదీ నుండి నిరవధిక సమయం 6 గంటల తెల్లవారు 6 గంటల నుండి నిరవధిక సమయంకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. అందుకని మా డిపార్ట్మెంట్ మా స్టాఫ్ అందరూ కూడా మొత్తం ఎంటైర్ రెగ్యులర్ స్టాఫ్, కాంట్రాక్ట్ బేసిక్, జేఎల్ఎంలో అందరూ ఒకే డిపార్ట్మెంట్ అందరూ కూడా దానికి పోయేందుకు సిద్ధంగా ఉన్నాము. దీనివల్ల ప్రజలు కానీ ఎటువంటి రైతులు కానీ ఎటువంటి ఇబ్బంది చెందినా మాకు ఎటువంటి సంబంధం, అందరూ పూర్తి బాధ్యత డిపార్ట్మెంట్ అని యాజమాన్యందేనని ఈ విధంగా మీడియా విధంగా వాళ్ళకి తెలియజేస్తున్నాము. పేరు నాగరాజ్ సార్, మాది ఉండవల్లి. నేను విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నుండి విద్యుత్ కాంట్రాక్ట్ కార్యదర్శిని. అయితే మేము కాంట్రాక్ట్ నుండి 10 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్. సీఎం రెసిడెన్సీ నుంచి వచ్చాను నేను. అయితే మాకు ఏ ఒక్క విషయంలోనూ ఎటువంటి విద్య మాకు సదుపాయాల్లో, ఉద్యోగంలో నుండి ఎటువంటి చాలని జీతాలతో బతుకుతున్నాము. మాకు బ్రేక్ డౌన్ బ్యాచ్ అని కొంతమందిని సీఎం రెసిడెన్సీకి, కొంతమందిని పోల్ టు పోల్ ఇలా పెట్టారు. అయితే మాకు బ్రేక్ డౌన్ బ్యాచ్లో కానీ మరి షిఫ్ట్ ఆపరేటర్లకు కానీ చాలని జీతాలు అంటే 30,000 20,000 ఇలా ఇస్తున్నారు. మాకు మెడికల్ ఫార్మసీ అనేది ఏమీ లేదు. ప్రతి ఒక్క విషయంలోనూ పోయి అడుగుతున్నాం, మాకు ఇలా కావాలి, ఈ పరిస్థితిలో ఉన్నాము. మేము ఇలా షిఫ్ట్ ఆపరేటర్లు గాను ప్రతి ఒక్కదానికి వెళ్ళి మేము పని చేయగలుగుతున్నాము. మాకు సరి అయిన జీతాలు ఇచ్చి మాకు న్యాయం చేయమని చెప్పి అడిగాము. కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న వాళ్ళని డైరెక్ట్ పేమెంట్ ఈ మనీ మాకు సరైన 2018 పిఆర్సీ ప్రకారం 32,320 రూపాయలు వస్తాయండి మాకు శాలరీ. ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే విధానంగా మమ్మల్ని ఎక్కువ ఇమ్మని అడగట్లా. మాకు సరిపడిన మాకు రావాల్సినది పెళ్ళాళేసు, ఎరియర్స్ మరియు మాకు కావాల్సిన ఇది మెడికల్. మాకు ఏంటంటే మేము పోతున్నాం, షాక్ తగులుతుంది లేదా చనిపోతున్నారు ఆఫీసుల్లోని కొంతమంది. వారికి కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారికి ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పించమని అడుగుతున్నాం. చిత్తూరు నుంచి వచ్చినాం సార్. మా యొక్క న్యాయమైన కోరికల్ని ప్రభుత్వం వారు వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగాలని రెగ్యులరైజ్ చేయాలి. మాకు ఇటు ఇవ్వాల్సిన డిఏలు పెండింగ్లో ఉండేటువంటి మాకు వెంటనే రిలీజ్ చేయాలని సభాముఖం కోరుకుంటున్నాం సార్. గద్దం డివిజన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేము పర్మనెంట్ చేయాలని వచ్చాము. గ్రేడ్ 2 నా పేరు రామకృష్ణ, జేఎల్ఎం గ్రేడ్ 2 చిత్తూరు జిల్లా నుంచి వచ్చాము. చిత్తూరు టౌన్ డివిజన్. మేము మమ్మల్ని నోటిఫికేషన్ తీసుకున్నది వచ్చి 2 yearsలో రెగ్యులర్ చేసి డిపార్ట్మెంట్లో కలుపుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని తీసుకున్నారు. దాదాపు ఇప్పుడు 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 7వ సంవత్సరం రన్ అవుతుంది. దాదాపు జేఎల్ఎం గ్రేడ్ 2లో 150 మంది చనిపోయారు.
150 మంది చనిపోగా మిగిలిన 200 మంది దాకా అంగవైకల్యం అయిపోయి మంచాలకే పరిమితమైనారు. ఎన్నో దఫాలుగా లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మేము ధర్నాలు చేయడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ లో కూడా పలు దఫాలుగా ఎంపీ సెక్రటరీ కానీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము. ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి చలనం లేదు కాబట్టి ఈ రోజు మా డిపార్ట్మెంట్ జేఏసీతో కలుపుకొని మేము ధర్నా చేయడానికి దూరం వస్తున్నాము. నెక్స్ట్ రేపు 18వ తేదీ పైన నిరవధిక సమ్మె కూడా దిగదని మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా స్పందించి కూటమి ప్రభుత్వం మా సమస్యలు తీరుస్తుందని, అట్లే కాంట్రాక్ట్ ఎంప్లాయీలు కూడా రెగ్యులర్ చేస్తుందని కోరుకుంటున్నాం. నా పేరు రవికుమారు, కొత్తకోట ఊరు, అన్నమయ్య డిస్టిక్. నేను కాంట్రాక్ట్ బేసిక్ పైన వచ్చాను ఇక్కడికి. ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్ పైన అరియర్స్ ఇస్తామన్నారు, అరియర్స్ ఇవ్వడం లేదు. ప్లస్ పాయింట్ రెగ్యులర్ చేస్తామన్నారు, రెగ్యులర్ చేయడం లేదు. కానీ ప్లస్ పాయింట్ ఏమంటే ముందు వచ్చిన ప్రభుత్వము చేస్తానని చెప్పేసి లాస్ట్ వరకు చేయలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మధ్యకాలంలో చేస్తాను నోటిఫికేషన్ ఇచ్చింది, కానీ అసలు వాళ్ళు నోటిఫికేషన్ ప్రకారం పట్టించుకోవడం లేదు. ఎక్కడున్న సీనియారిటీ ప్రకారం వాళ్ళు అక్కడే ఉన్నారు. వచ్చిన జూనియర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. సీనియారిటీ వాళ్ళు సీనియర్గా ఉండే వాళ్ళని ఫస్ట్ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నారు. పేరు శ్రీనివాసులు, నాది అనంతపురం జిల్లా సార్. మేము విద్యార్థి దశ నుండి అంటే 87లో విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్గా డిపార్ట్మెంట్లోకి జాయిన్ అయ్యి 13 సంవత్సరాల వెట్టి చాకిరీ తర్వాత డిపార్ట్మెంట్లో విలీనం చేసుకున్నామని చెప్పి తర్వాత దశల వారీగా వాళ్ళు ఒక టెస్టులు పెట్టి 98, 98, 2000, 2002 అని 98లో రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి పింఛను, 2000లో రిక్రూట్ చేసుకునే వాళ్ళకి పెన్షన్ లేదని చెప్పి 2000, 2002ని పెన్షన్ కింద తీసేయడము. అంటే 87లో మేము ఉద్యోగంలో చేరినప్పటికీ మాతో 13 సంవత్సరాల వెట్టి చాకరీ అనంతరము మమ్మల్ని డిపార్ట్మెంట్లోకి మెర్జ్ చేసి ఈరోజు మా వయసు 56 సంవత్సరాలు. మేము రిటైర్డ్ అయితే మాకు వచ్చే పెన్షన్ 1500. అంటే ఒక పేదవాడికి ఇచ్చే పెన్షన్ 4000 అయితే 30 సంవత్సరాలు డిపార్ట్మెంట్లోను, తర్వాత కాంట్రాక్ట్ బేసిస్ పైన 13 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాల కాలం పాటు డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తికి మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒక్కసారి మాకేమీ న్యాయం చేయలేక ఉద్యోగుల యొక్క తీవ్ర జ్వాలల్లో మీరు ఏమైపోయినారో మీకు ఒకసారి తెలిసింది. ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం మీకు న్యాయం చేస్తామని చెప్పి ఒక డిప్యూటీ సీఎం గారు కూడా నేను కూడా ఉద్యోగి కొడుకునే, ఉద్యోగులకు జీతం పెన్షన్ లేకపోతే వాళ్ళ జీవితం ఏ విధంగా దుర్భరంగా ఉంటుందో నాకు బాగా తెలుసని ఆయన హామీ ఇచ్చున్నాడు. ఆ హామీ నెరవేరుస్తారనేటువంటి దృఢ సంకల్పంతో మేము సామరస్యంగా విడతల వారీగా మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాము. దయచేసి ప్రభుత్వం ఎందుకు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కార్మికులను ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందో, ఎంతో మంది విధవులుగా మారి కాళ్ళు చేతులు యాక్సిడెంట్లతో ప్రాణాలు పోగొట్టుకుని ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ని కనికరం లేకోకుండా నిర్లక్ష్య ధోరణి వహిస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం, మాకు న్యాయం చేయమండి అని చెప్పి అడుగుతున్నాం సార్. కోటేశ్వరరావు, గుంటూరు నుంచి వచ్చాము. ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ గుంటూరు. ముఖ్యంగా మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి గత ముఖ్యమంత్రి గారు మేము ఇలానే ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించినప్పుడు మాకు న్యాయమైన కోరికలన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే అవుట్ సోర్సింగ్గా పనిచేస్తున్నారో చాలా కాలం నుంచి వాళ్ళు కానివ్వండి, కాంట్రాక్ట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళని కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా నా బాధ్యత నాది అని చెప్పి మరి ఆయన కనీసం మమ్మల్ని ఒక చిన్న ధర్నా కార్యక్రమం చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని విసిగి వేధించిన దాఖలాలు ఉన్నాయి. మరి దాని మీద విసిగి వేసారిన తర్వాత మేము మా కుటుంబ సభ్యులందరం కలిసి మరి గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కుటుంబాలు మా అన్నీ కూడా చాలా బాగుపడతాయనే ఉద్దేశంతో మేము ఉన్నాం. మేము అడిగేది న్యాయమైన కోరికలే. ఈరోజు మామూలుగా అయితే జీతాలు పెంచమనో లేకపోతే ఇంకోటి అయితే మరి మిగతా రైతులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, కూటమి అధికారం రాకముందు అనేక హామీలు ఇచ్చింది ఉద్యోగులకి. అధికారం వచ్చి 15 నెలల కాలం అయింది. ఏం చెప్తారని చెప్పండి. ఓకే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీకంతా ఎంప్లాయీస్కి పిఆర్సీ ఇస్తా ఉన్నారు, అదేవిధంగా డిఏలు ఎప్పుడు ఇస్తా ఉన్నారు, అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్ని రెగ్యులేట్ చేస్తూ ఉన్నారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పిన హామీలు ఇచ్చి ఒక్కదాన్ని కూడా వాళ్ళు పాటించకుండా ఈరోజు 2 సంవత్సరాల పాటు మేము వెయిట్ చేసినప్పటికీ ఇప్పటికి కూడా మాకు సరైన న్యాయం చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రతిసారి మీటింగులు అనే పేరుతోటి మమ్మల్ని
కాలయాపన చేస్తూ పొడిగిస్తున్నారు, కానీ మాకు కావాల్సిన రాలేదు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టూ జరిగింది. ఏ ప్రభుత్వం అయినా సరే కార్మికులకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక తప్పదు. భవిష్యత్తు రోజుల్లో ఈ ఫలితం అనిపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్తే అండి, మాది నూజివేడ్ డివిజన్, నూజివేడ్ టౌన్ జేఎల్ఎం గ్రేడ్ 2 అండి మాట్లాడేది. 2019లో జేఎల్ఎం గ్రేడ్ 2గా నేను విధుల్లోకి వచ్చానండి. అప్పటి నుండి మాలో దగ్గర 250 మంది యాక్సిడెంట్ అయ్యారండి, 140 మంది పైగా చనిపోయారండి. ఒక డిపార్ట్మెంట్లో పని చేసుకుని 2 విధాల సర్వీస్ రూల్స్ అనేవి వర్తిస్తున్నాయండి. 2 విధాల సర్వీస్ రూల్స్ వర్తిస్తున్నాయని మాకు కూడా పాత డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్ వర్తించేయాలని కోరుకుంటున్నానండి. రెడ్డి జేఎల్ఎం గ్రేడ్ 2 చేంకుర్తి మరిచంటపాలెం సెక్షన్. మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాము. ఈరోజు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మా తోటి కార్మికుడు జేఎల్ఎం గ్రేడ్ 2 అతను చనిపోవడం జరిగింది. కేవలం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే మా జేఎల్ఎం గ్రేడ్ 2 ఇచ్చినటువంటిది ఇంతవరకు రెగ్యులర్ చేయకుండా గొడ్డి చాకిరీ చేపించుకుంటున్నారు. అదే ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ చేసుకుంటుంది, కానీ మాకు ఎటువంటివి చేయట్లేదు. ఇప్పుడు దాకా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా మేము పోరుబాటు పట్టడం జరిగింది. కావున ఇప్పుడైనా మేలుకొని గవర్నమెంట్ అనేది దిగి వచ్చి మాకు న్యాయమైనటువంటివి డిమాండ్లు తీర్చాలని కోరుకుంటున్నాము. మేము విజయనగరం జిల్లా మన్యం జిల్లా నుంచి వచ్చాం సార్. మేము కాంట్రాక్ట్ కార్మికులుగా 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మమ్మల్ని కాంట్రాక్ట్ కార్మికులందరినీ డైరెక్ట్ పేమెంట్ ఇచ్చి రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.